అందరికీ నమస్కారం. నా పేరు సుంకర రాము, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్, మై భారత్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జయంతి సందర్భంగా మనకి 31వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా మన భారతదేశం మొత్తం 5 కిలోమీటర్ల మేరకు మనం పాదయాత్ర అనేది కండక్ట్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ మన ఏలూరులో ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ నాయకుల యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియచేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా అందరిలో ఒక యూనిటీని పెంచాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎందుకంటే శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ముఖ్య మనిషి, ఆయన ఎన్నో సంస్థానాలను కలిపి మన భారతదేశాన్ని ఒక యూనిటీగా చూడాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎంతో కృషి చేశారు ఆనాడు. ఈ రోజు మనం చూస్తుంటే యువత చాలా వరకు ఒక యూనిటీ అనేది కనిపించట్లేదు. ఆ యూనిటీని డెవలప్ చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో కొంత ప్రతి ఒక్క యువతలో యూనిటీ అనేది మనం బిల్డ్ చేయాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక యూనిటీ అనేది తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర సింగ్ మోదీ గారు, అదేవిధంగా మా యూత్ మినిస్టర్ మాన్సుఖ్ మాండవ్య గారు ఆదేశాల మేరకు మన కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు మన గవర్నమెంట్ తరఫున, అదేవిధంగా మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కలెక్టర్ గారి నామినీ మన సిఇఓ గారు కూడా, జడ్పీ సిఇఓ గారు ఉన్నారు. అదేవిధంగా మనకి బీజేపీ నుండి కూడా కమిటీ మెంబర్స్ ఉన్నారు. అలాగే ఎన్ఎస్ఎస్ నుండి కూడా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అంతా మేము ప్రయత్నిస్తాం. దీంట్లో భాగంగా దీనిలో ఒక 500 మంది స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 500 మందికి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ తరఫున వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వటం, అదేవిధంగా ఏంటంటే వాళ్ళకి కొన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన 150వ జయంతికి సంబంధించిన కొన్ని కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయడం, ఎస్ఏ రైటింగ్, క్విజ్ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి కండక్ట్ చేసి వారిలో ఇంకా స్ఫూర్తిని పెంచి ఇంకా మన ఇట్లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమాలను అందరినీ భాగస్వామ్యం చేయాలంటే అని ఒక డిపార్ట్మెంట్ అని కాదు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకుంటూ మన ప్రతి దగ్గర కూడా ఈ ప్రతి జిల్లాలో కూడా ఎంపీ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లమన్నారు. ఆ భాగంగానే మన ఈ దేశభక్తిని పెంపొందించి యూనిటీని ముందుకు